ఎలక్షన్ల ముందు హామీలు గంపగత్తగా ఇచ్చేస్తే ఎగబడిపోయి అన్నీ జరిగిపోతాయి అనుకునేటటువంటి భ్రమల నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి. ఇక్కడ పాలకులు లేదా ప్రభుత్వాల నిర్వాహకుల విషయంలో ఒకటి క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. సదరు నాయకుడు కేసీఆర్ అందరికి ఇచ్చేయమన్నాడు రైతు బంధు. ఈ కులం, ఈ మతం, ఈ వర్గం, ఈ వర్ణం అన్న సంబంధం లేదు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేయమన్నాడు. ధనవంతుడు పేద అని చూడలా, భూమి ఉంటే చాలు ఇచ్చేయమన్నాడు. దాంట్లో విభేదించవచ్చు, విమర్శించవచ్చు, బట్ లాంగ్ స్టాండింగ్లో దాని రిజల్ట్ కనబడింది. వ్యవసాయం బాగా పెరిగింది. భారతదేశం మొత్తం మీద అత్యధిక వ్యవసాయం జరిగినటువంటి ప్రాంతం కింద రికార్డ్ అయింది. దిగుబడులు విపరీతంగా పెరిగినాయి. ఆంధ్రాతో పోటీ పడింది. తెలంగాణ అంటే ఒకప్పుడు డ్రై ఏరియా అన్నటువంటి స్టేజ్ నుంచి ఆంధ్రాతో పోటీ పడి ఉత్పత్తులు ప్రొడక్షన్ సాధ్యమైంది. ఎందుకని అంటే ఒక వ్యక్తికి 10 ఎకరాలు ఉందనుకుంటే ఈ ప్రభుత్వం 15,000 50,000 ఇస్తే 2 ఎకరాలే పండించుకుని ఉండొచ్చు. కానీ మిగతాది పండించకపోయినా ఇక్కడ 2 ఎకరాలు కొత్తగా పండించినట్టే. ఇంతకుముందు అప్పు లేనిదే గతి లేనటువంటి స్టేజ్ని. అలాంటి స్టేజీలో కూడా అప్పులు పాలవుతారు. కొంత అప్పులని బేస్ చేసుకుని రుణమాఫీ అని హామీ ఇచ్చినటువంటి రేవంత్ సర్కార్ కొత్త కాన్సెప్టులు తెర మీదకి తీసుకొచ్చింది. ఒకే ఇంట్లో 4 పేరున 4 ఎకరాలు ఉంటే కనుక ఇవ్వదు. ఇదివరకు కేసీఆర్ టైంలో అట్లా ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వట్లేదు. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటట్టయితే ఇవ్వరు. ఇన్కమ్ ట్యాక్స్ రైతు ఎందుకు కడతాడు? కట్టడు. కానీ వాళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టా వాళ్ళకి వర్తించదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు, ఒకే రేషన్ కార్డులు వీళ్ళు అందరిది ఉంటుంది. ఎందుకని? ఇక్కడ ఈ రైతు బంధు వస్తుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి వర్తించదు. ఇట్లా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 లక్షల మంది ఉన్నారనుకుంటే ఇందులో ఓ 30 లక్షల మందికి వర్తిస్తే ఆ 30 లక్షల మందిలో 2 లక్షలు ఉండేటటువంటి వాళ్ళు ఈడ్చిపెడిదంతా 50,000 ఉంటారా, 1,00,000 ఉంటారా అన్నది చూడాలి. టోటల్గా చూస్తే వ్యూహాత్మకంగా నడిపింది. దాన్నే ఇప్పుడు విపక్షాలు విమర్శిస్తుంటే అబ్బేబే మేము మాట తప్పలేదు, మడమ తిప్పలేదు అని చెప్తున్నది రేవంత్ సర్కార్. నిజమా కాదా అన్నది జనం డిసైడ్ చేయాలి.